సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జానయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు తమ తమ కుటుంబ పరిస్థితులపై రోదిస్తూ చెప్పిన సంఘటన హరీష్ రావును కంటతడి పెట్టించాయి. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన హరీష్ రావు విద్యార్థుల చదువు కోసమై వారి తల్లిదండ్రుల శ్రమను ఉద్దేశించి ప్రసంగించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలతో మెలగాలని అన్నారు. తల్లిదండ్రులు మీపై కన్న కలలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. పట్టుబట్టి చదవగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునని పేర్కొన్నారు. ఈ వ్యక్తిత్వ వికాస అవగాహన కార్యక్రమం ప్రతి విద్యార్థిలో మరుపురాని దినంగా మారాలని హరీష్ రావు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సో ఎనీవే అట్లే గట్లమలయాల స్టూడెంట్స్ కూడా బాసర IIITలో మీరు ఎక్కువ మంది సీట్లు తెచ్చుకోవచ్చు. బాగా చదివితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు మాత్రమే బాసర IIITలో సీట్లు ఇస్తూ ఉంటారు. సో బాసర IIIT కూడా తెచ్చుకుంటే మీ అందరికి కూడా మంచి అవకాశాలు, అక్కడ కూడా బాగా చదవండి, బాసర్లో సీట్లు పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్, చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పారు CE ACE అకౌంట్స్ ఎకనామిక్స్ కామర్స్, గుడ్, అది కూడా బాగా ఫ్యూచర్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్స్గా MBA చేస్తూ అలాంటి మంచి చదువులు చదువుకుంటే ACEలో కూడా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కోర్సు. కాకపోతే మీరు బాగా చదవాలి. యూ నీడ్ టు పర్ష్యూ 5 years చార్టెడ్ అకౌంటెంట్ ఉంటుంది ఆఫ్టర్ ACE. లేదు BCom చదివి కూడా CA చదవచ్చు. దాంట్లో కొంత కంప్యూటర్స్ కూడా నేర్చుకోగలిగితే కూడా దాంట్లో మంచి అవకాశాలు ఉంటాయి. సో ACE స్టూడెంట్స్ కూడా బాగా చదవండి. సో ఇట్లా ఈ కోర్సు ఆ కోర్సు అని కాదు, ఏ కోర్స్ అయినా బాగా చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. ఏదో పాస్ అవ్వడం కోసం చదవద్దు, డిస్టింక్షన్ కోసం చదవాలి, అద్భుతమైన ర్యాంక్ కోసం చదవాలి, మార్కుల కోసం చదవాలి. అప్పుడు మీకు ఫ్యూచర్ ఉంటుంది. బట్టి పట్టడం కాదు, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినప్పుడు శ్రద్ధగా విని దాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు అద్భుతంగా రాణించగలుగుతారు. ఎగ్జామ్లో పాస్ కావడానికి కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రెగ్యులర్గా వచ్చే క్వశ్చనేర్ తీసుకొని అవి మాత్రం బట్టి ఎగ్జామ్ రాయొచ్చు, పాస్ కావచ్చు.